హాయ్ గైస్, కొన్ని రోజుల నుండి మన షార్ట్స్ పైన వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కదా. ఎవరైనా అబ్జర్వ్ చేశారా? నా ఛానల్ ఏప్రిల్లో ఫస్ట్ క్రైటీరియా రీచ్ అయింది. అంటే 3M షార్ట్స్ వ్యూస్ అయితే వచ్చాయి. నాకు ఒక్క వీడియోతోనే ఫస్ట్ 3M వ్యూస్ అయితే వచ్చాయి. ఆ వీడియోతోనే నా ఛానల్ ఫస్ట్ క్రైటీరియా రీచ్ అయింది. దాంతో నాకు మెంబర్షిప్ అండ్ సూపర్ చాట్స్ బెనిఫిట్స్ అయితే వచ్చాయి. 90 డేస్లో మన షార్ట్స్ 10M రీచ్ అయితే మనం సెకండ్ క్రైటీరియా రీచ్ అవుతాం అనమాట. సో నేను ఆ వీడియో Feb 5th అప్లోడ్ చేశా. May 5th లోపు నాకు 10M వ్యూస్ రావాలి. సో నేను డైలీ అన్ని వీడియోస్ కౌంట్ చేయడం స్టార్ట్ చేశా. నాకు April 28th వరకు నాకు 10M షార్ట్ వ్యూస్ అయితే వచ్చాయి. ఇక April 28th వరకు 10 million వ్యూస్ అయితే వచ్చాయి కదా అని హ్యాపీగా ఫీల్ అయినా. ఇక నా ఛానల్ మానిటైజ్ అవుతుంది కదా అని ఫిక్స్ అయినా. ఇక ఇక్కడ ఎలిజిబిలిటీ దగ్గర డేట్ ఇస్తారు కదా, ఈ డేట్ అప్డేట్ వరకు అయ్యే వరకు వెయిట్ చేశాను నేను. April 28th అయితే 10M వ్యూస్ వస్తాయి కదా అని అనుకున్నాను. కాకపోతే April 28th అయినా సరే నాకు 7.2M చూపించింది. సరే పోనీలే అని May 5th వరకు వెయిట్ చేసా. May 5th వరకు కూడా నాకు 7.2M చూపించింది. కాకపోతే 10M ఎందుకు చూపిస్తలే అని నేను యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేసిన. ఇక సో నేను మొత్తం యూట్యూబ్ సెర్చ్ చేయగా నాకు తెలిసింది ఏంటి అంటే, రీసెంట్గా షార్ట్ వీడియో వ్యూస్ పైన ఒక కొత్త అప్డేట్ వచ్చిందంట. ఆ అప్డేట్ ఏంటి అంటే, అంతకుముందు ఒక వ్యూస్ ఎట్లా కౌంట్ చేస్తున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వీడియో 15 seconds ఉందనుకోండి. 15 seconds ఉంటే దాన్ని ఆడియన్స్ ఆ వీడియోని అట్లీస్ట్ 6 to 10 seconds చూస్తే దాన్ని ఒక ఎంగేజ్డ్ వ్యూ లాగా కౌంట్ చేస్తారు. అంటే అప్పుడు ఒక 1 వ్యూ కౌంట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఈ అప్డేట్ ఏంటి అంటే, ఇప్పుడు వీడియో మన ఫీడ్లో ఒక వీడియో వచ్చింది అనుకోండి, ఆ వీడియో మనం 1 second చూసినా సరే 1 వ్యూ కౌంట్ అవుతుంది. సరే ఒక వీడియోకి 1 వ్యూ వచ్చినా సరే వాళ్ళు లాస్ట్కి మాత్రం ఎంగేజ్డ్ వ్యూ మాత్రమే కౌంట్ చేస్తారు. సో మనకి 1 వ్యూ వచ్చినా వేస్టే, ఎటువంటి లాభం లేదు. నాదొక వీడియో వైరల్ అయిందని చెప్పాను కదండి, ఆ వీడియో ఇదే బిర్యానీ వీడియో. ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి? 9.62 సంథింగ్ అంట, అంటే 9.1M వచ్చు అనమాట. సరే అప్డేట్ గురించి తెలిసినాక నేను సరే ఈ వీడియోకి అసలు ఎంగేజ్ వ్యూస్ ఎన్ని వచ్చాయని నేను వెళ్ళి చూస్తే చూపిస్తాను, ఆగండి ఎంత వచ్చినాయో. ఎంగేజ్మెంట్లోకి వెళ్ళి చూస్తే 6.7M చూపిస్తుంది. ఇది చూసినాక నా హార్ట్ బ్రేక్ అయింది. అసలు నేను నా ఛానల్ మానిటైజ్ అవుతుందని ఫుల్ హోప్స్ పెట్టుకుని ఉండే, కాకపోతే హార్ట్ బ్రేక్ అయింది. కానీ నేను ఎప్పుడు గివప్ చేయలేదు. ఎలాగైనా ఛానల్ మానిటైజ్ అవ్వాలి అని డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. సో ఇదండి జరిగింది. మీరు కూడా ఇప్పటి నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ కాకుండా ఎంగేజ్డ్ వ్యూస్ కౌంట్ చేసుకోండి. అది రియల్గా కౌంట్ అవుతుంది. మనకు ఎలిజిబిలిటీ దగ్గర చూపించేది కూడా ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే కౌంట్ చేస్తారు. సో మీరు కూడా అదే ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.